అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం సి యమున గారు రచించిన ఎగిరిపోతే ఎంత బావుంటుందో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రేపటి గురించి తలుచుకుంటే గుండెల్లో ఆనందం ఉరకలేస్తోంది. మనసుతో పాటు శరీరము తుల్లి తుల్లి పడుతోంది. విరిచికట్టిన రెక్కలు విదిల్చుకొని పంజరం నుండి ఎగిరిపోతున్న భావన. ఎగిరిపోతే ఎంత బావుంటుంది అంటూ అప్పుడెప్పుడు నేను పాడిన పాట గుర్తుకొస్తోంది. నేను పాడుతుంటే ఆ పాట పాడకమ్మలు అనేది బామ్మ ఇష్టాయిష్టాలు కలిసిన గొంతుతో. బామ్మ మాట ఆ పాట రెండూ అర్థమయ్యే వయసు కాదన్నది అప్పుడు. మరిప్పుడు బామ్మ బతికుంటే ఎలా ఉండేదో. ఏముంది, అమ్మా నాన్నలకు తన చాదస్తం కూడా కలిపి నా మీదకు మరింత ఎగదోసేది. అసలు ప్రేమ అని పిల్లలు అనగానే తప్పు అంటూ ఈ పెద్దలు ఎందుకంత గోల చేస్తారో అర్థం కాదు. దాని బదులు పెళ్లి అనొచ్చుగా. అన్నీ రెండక్షరాల పదాలే, జీవితాన్నే మార్చేసే పదాలు. ఏదన్నా అంటే కులం, మతం, అంతస్తు అని ఉపన్యాసాలు దంచుతారు. రేపే ఈ ఇంటి నుండి దూరమై కుశాల్కి దగ్గరవుతున్నాను. నా ఇల్లు ఏర్పరచుకోబోతున్నాను. ఇహ ఈ ఆలోచనలు అనవసరం. మళ్ళీ ఇంటికి ఎప్పుడైనా వస్తానా? రాణిస్తారా? ఎంతో ఇష్టమైన నా గది, పుస్తకాలు, హాల్లో ఉయ్యాల, అమ్మ పెంచిన మొక్కలు. అను, పాపం మొక్కల్ని ఎండబెట్టకు, మర్చిపోకుండా నీళ్లు పొయ్యి. 4 రోజుల్లో తిరిగొచ్చేస్తాగా. కాస్త బ్రతిమాలుతూ మరికొంచెం గారం చేస్తూ చెప్పి వెళ్లిన అమ్మ మాటలు టక్కున గుర్తొచ్చి బాల్కనీలోకి వెళ్లాను. ఎదురుగా ఎత్తుగా ఉన్న గ్రిల్ మీద పచ్చగా మొక్కలు, పూలు అలా మెల్లగా ఊగుతున్నాయి. ఎందుకో అమ్మ చిరునవ్వు గుర్తుకొచ్చింది. అమ్మకి మొక్కలంటే ప్రాణం. సూర్యోదయంతోనే లేచి అమ్మా నాన్న బాల్కనీలోని కూర్చుని మొక్కల్ని చూస్తూ కాఫీ తాగుతారు. నేను వెళ్లిపోయిన తర్వాత కూడా వాళ్ళు అలానే కాఫీ తాగుతూ ఆస్వాదిస్తారా? లేదా నన్ను తిట్టుకుంటూ గడుపుతారా? అంతలో పిచ్చుక అరుపు వినిపించింది. ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాను. పక్కగా ఉన్న మల్లె మొక్కల కొమ్మల మధ్య చిన్న బంతిలాగా ఉన్న పిచ్చుక పిల్ల అరుస్తోంది. వావ్ అనుకుంటూ వాటికేసి వెళ్లబోయి ఎగిరిపోతుందేమో అనే అనుమానంతో ఆగిపోయాను. దూరం నుండి దాన్ని చూస్తున్నాను. ఉన్నట్లుండి ఎక్కడి నుండి అరుచుకుంటూ రివ్వున ఆ కాకి వచ్చి ముద్దుగా అరుస్తున్న పిచ్చుక పిల్ల మీద దాడి చేసింది. నా గుండెల్లో దడ. అమ్మో అంటూ కళ్ళు చెవులు మూసుకొని కేక పెట్టాను. కావు కావుమంటూ కాకి బలహీనంగా వినబడుతున్న పిచ్చుక పిల్ల గొంతు. అంతలో నా పాదాలపై చిన్న స్పర్శ. కళ్ళు తెరిచి చూశాను. బుల్లి పిచ్చుక. కాకి అరుస్తూ ఎగిరిపోయి కాస్త దూరంలో కనబడుతున్న చెట్టు మీద వాలింది. దాని అరుపుకు జవాబన్నట్లుగా ఎక్కడో మరికొన్ని కాకులు గొంతులు కలుపుతున్నాయి. బాబోయ్, అవన్నీ కలిసి గుంపుగా వచ్చి ఈ పిచ్చుకని అటాక్ చేస్తాయా? మరి ఎలా ఇప్పుడు? పిచ్చుక పిల్ల నా పాదాల మీద నుండి దిగి మెల్లగా పక్కనే ఉన్న కుర్చీ అడుగునకు వెళ్ళింది. అక్కడక్కడే చిన్న చిన్న గంతులు వేస్తూ తిరుగుతోంది. అదే దాని నడక స్టైల్ అనుకుంటాను. పిచ్చుక పిల్లల్ని అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. అది ముక్కుతో నేలను గుచ్చుతోంది, ఏదో తింటానికి అన్నట్లు. బాబోయ్, దీనికిప్పుడు తిండి పెట్టాలా? ఏం పెట్టాలి? దాన్ని విడిచి లోపలికి వెళ్లి ఏదైనా తేవాలన్నా కాకి వచ్చి దాడి చేస్తుందని భయం. కాస్త ధైర్యం చేసుకుని గబుక్కున లోపలికి పరిగెత్తి నా మొబైల్ తెచ్చుకున్నాను. ఇంతలో కుశాల్ నుండి కాల్ వచ్చింది. కుష్, కుండీలో పిచ్చుక పిల్ల వచ్చింది. కాకి దాన్ని. నేను మన పెళ్లి ఏర్పాట్ల గురించి ఫోన్ చేస్తే నువ్వేంటనన్యా పిచ్చుక కాకి అని మాట్లాడుతున్నావు? నా టెన్షన్ అర్థం చేసుకో. నా మాటలకు అడ్డుపడుతూ విసుగ్గా అన్నాడు. సారీ కుష్ అన్నాను మనస్ఫూర్తిగా. అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. సాక్షి సంతకం చేయటానికి నా ఫ్రెండ్ డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్కి వస్తానన్నాడు. నీ ఫ్రెండ్స్ వస్తున్నారా? డ్రెస్సులన్నీ సర్దుకున్నావా? వరుసగా ప్రశ్నలు. సర్దుకుంటున్నాను, ఫ్రెండ్స్ వస్తున్నారు. తన ప్రశ్నలకి గబగబా జవాబు చెప్పి ఫోన్ పెట్టేశాను. పెళ్లి తలపుకు రాగానే గుండెలో గడిబిడి ఆలోచనలు. తప్పు చేస్తున్నానా? తప్పటడుగు వేస్తున్నానా? నాలో ప్రశ్న. నాది తప్పటడుగు కాదు. పెద్దవాళ్లు ముందుకు అడుగు వేయలేకపోతే నేనేం చేయాలి? చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. నేనేమన్నా చిన్నపిల్లనా? నా సమర్థింపు జవాబు. నేను మటుకు చిన్న పిచ్చుక పిల్లనే. నన్ను చూసుకో అన్నట్టు నా పాదం మీద మళ్లీ ఎక్కింది పిచ్చుక. చెక్కిలిగిలిగా అనిపించింది. అంతలోనే గెంతుతూ కుర్చీ కిందకు వెళ్ళింది. ఆలోచనలకు ఏమో అలసటగా చాలా దాహంగా అనిపించింది. పరుగెత్తుతున్నట్లే కిచెన్లోకి వెళ్లి బాటిల్ నిండా ప్యూరిఫైడ్ వాటర్ నింపుకొని వచ్చాను. కాసిని నీళ్లు తాగాను. ఏం చేస్తుందో ఈ బుజ్జి పిచ్చుక అనుకుంటూ కుర్చీ కిందకి తొంగి చూశాను. కళ్ళు తిరిగినట్లు అయ్యింది. ఎదురుగా తలకాయ లేని పిచ్చుక. నేను నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్లి వచ్చిన ఈ కాస్త సమయంలోనే
కాకి దాని తల కొరికేసిందా? దుఃఖం తన్నుకొస్తోంది. చెమటలు పోస్తున్నాయి. అంతలో భూమిలో నుండి విత్తు మొలకెత్తినట్లు బాల్లాగా ఉన్న దాని శరీరం నుండి తల బయటకొచ్చింది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అస్సలు తల కనబడకుండా శరీరంలో ఎలా దాచుకుందో అర్థం కాలేదు. ఏదో ఒకటి, అది బ్రతికే ఉంది, అది చాలు అని ఊపిరి పీల్చుకున్నాను. అది గెంతుతూ మళ్లీ నేలను ముక్కుతో తడిమి తడిమి చూస్తోంది. ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. వెంటనే అమ్మకు కాల్ చేశాను. చదువులో సమస్య అయినా, ఒంట్లో బాగాకుపోయినా, చివరకు బోరు కొట్టినా, మా ఏదో ఒక సలహా చెప్పు, హెల్ప్ చెయ్యి అంటూ అమ్మని విసిగించటం నాకు అలవాటే. అమ్మ ఫోన్ తీయలేదు. 2-3 సార్లు ట్రై చేశాను. అయినా ఫోన్ తీయలేదు. తన కజిన్ కూతురి పెళ్ళంటూ నాన్నను కూడా తీసుకుని వెళ్ళింది. నాకు సెలవు దొరకదనేసరికి వదిలిపెట్టింది. లేకపోతే నన్ను కూడా పట్టుకుపోయేదే. ఒక్క క్షణం ఆలోచించాను. చేతిలోని మొబైల్లో గూగుల్లోకి వెళ్లాను. పిచ్చుక గురించి గబగబా చదవటం మొదలుపెట్టాను. పిచ్చుక తన ఎగరటానికి చేసే మొట్టమొదటి ప్రయత్నం సక్సెస్ అవ్వకపోవచ్చు. అది చదవగానే నాకు అనిపించింది, పొద్దున్న ఎగిరే ప్రయత్నంలోనే అది వచ్చి ఈ కుండీలో పడిపోయిందని. చదవటం ముగించేసరికి అలా తల బాడీలో దాచిపెట్టుకుందంటే అది నిద్రపోతుందని అర్థమని, ఆ చిన్న పిచ్చుకకు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫుడ్ పెట్టాలని, పప్పులు, బియ్యం, పురుగులు లాంటివి దాని ఆహారం అని అర్థమైంది. పప్పులు, బియ్యం సరే, పురుగుల విందు ఎలా ఏర్పాటు చేయాలి? నా ఆలోచనకు నవ్వుకున్నాను. ఇలా దీని పక్కనే కూర్చోవటం కష్టం. లోపలికి వెళ్లాలంటే కాకి వస్తుందని భయం. ముందు దీనికి ఏదన్నా కవర్ చేద్దాం అని బాగా ఆలోచించి 2 పల్చటి దుప్పట్లు తీసుకొచ్చి 2 కుర్చీలు దగ్గరగా చేర్చి వాటి చుట్టూతా కవర్ చేశాను. నేల మీద తాకుతున్న దుప్పటి మీద చిన్న కుండీ బరువు పెట్టాను. అది దాని కింద నుండి దూరి బయటికి రాకుండా పైనుండి చూసేందుకు వీలుగా కాస్త పెద్ద కంత పెట్టి వదిలేశాను. అమ్మ నుండి కాల్. ఏమిటి ఫోన్ తీయవు? విసుగ్గా అరిచాను. ఇప్పుడే పెళ్ళయింది. ఆ మేళాల్లో నీ ఫోన్ వినబడలేదు. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అమ్మ కంగారుగా అడుగుతోంది. అవతల పెళ్లి సందడి, ఫోన్లో వినబడుతోంది. నాలిక్ కొరుక్కున్నాను. సారీ అమ్మా, మన కుండీలో పిచ్చుక వచ్చింది. మొత్తం గడగడా చెప్పేశాను. ఓస్, పిచ్చుకకా ఈ హడావిడి? చిన్నప్పుడు మా పూరింటి కప్పులో గూళ్లు కట్టుకుని పిల్లల్ని పెట్టేవి. దానికి కాసిన బియ్యం, పప్పులు వెయ్యి, సరేనా? అన్నట్లు పెళ్లి బాగా జరిగిందను. అందరూ అనన్య రాలేదా అని అడిగారు. పెళ్లి కూతురు బ్లౌజుల వర్క్ చాలా బావుంది. నీ పెళ్లికి కూడా అలానే చేయించాలి. అవతల పిలుస్తున్నారు, ఉంటాను అంటూ హడావిడిగా ఫోన్ పెట్టేసింది. అమ్మ పెళ్లి కబురుకు నాలో కలవరం. దాన్ని పక్కకు నెట్టేస్తూ కాసిని బియ్యపు గింజలు, కందిపప్పు తీసుకొచ్చి నేల మీద ఆనుకొని ఉన్న దుప్పటిని కొంచెం ఎత్తి దాని దగ్గరగా వేశాను. ఒక ప్లేట్లో నీళ్లు పెట్టాను. రేపటి కోసం బట్టలు సర్దుకోవటానికి బెడ్రూంలోకి నడిచాను. టీషర్ట్లు తీసుకుని సూట్ కేసులో పెట్టాను. ఆ పక్కనే కుషాల్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన పింక్ గాగ్రా తొంగి చూసింది. దాన్ని తీసి అపురూపంగా సూట్ కేసులో పెట్టాను. సూట్ కేసు మొత్తం నిండిపోయింది. కుషాల్ మీద ప్రేమతో నా మనసు నిండిపోయినట్లు. ఈ సత్తుడిలో ఒక పట్టుచీర జారి కింద పడింది. గబుక్కన వంగి దాన్ని తీశాను. మా అమ్మాయికి తగిన వరుణ్ణి ప్రసాదించు తల్లి అంటూ ఈ చీర అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయించి తీసుకొచ్చాను. గౌరీ పూజ అప్పుడు నువ్విదే కట్టుకోవాలి. అమ్మ మాటలు మనసులోకి చొచ్చుకొని వచ్చాయి. ఆ మధ్య మేము కంచి వెళ్ళినప్పుడు అమ్మాయి ఎర్రటి పట్టుచీర కొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించింది. నీకింకా పెళ్ళై ఫిక్స్ కాలేదు, మీ అమ్మ అప్పుడే షాపింగ్ మొదలెట్టేసింది అన్నారు నాన్న అమ్మని ఆట పట్టిస్తూ. అమ్మవారు తలుచుకుంటే పెళ్లి ఈ క్షణానే కుదరచ్చు. అయినా ఈ వాదన అనవసరం. ఎప్పుడైనా పెళ్లి చేసుకొని అనన్య ఈ చీర కట్టుకునే గౌరీ పూజ చెయ్యాలి. అమ్మ కరాఖండిగా చెప్పేసింది. అమ్మ అంతే, నా పెళ్లి గ్రాండ్గా చెయ్యాలని కొన్ని ఏళ్లగా బ్యాంక్లో ప్రతి నెల డబ్బులు డిపాజిట్ చేయటం, కొంచెం కొంచెం బంగారం కొనటం చేస్తోంది. ఓసారి ఏమిటి ఇవన్నీ అవతల వారికి లంచాలా అన్నాను సరదాగా. ఓహో, ఇవన్నీ తల్లి ప్రేమకు గుర్తులు. రేపు నువ్వు ఓ బిడ్డను పెంచితే తెలుస్తుందిలే అంటూ నవ్వేసింది. చేతిలోని చీర భారంగా అనిపించింది. వెనక్కి పెట్టేసి తలుపు మూసేశాను. ఆ సర్దుడులో పడి దాన్ని మర్చిపోయానే అనుకుంటూ బాల్కనీలోకి నడిచాను. దుప్పటి కంతపై నుంచి తొంగి చూశాను. పిచ్చుక పిల్ల కనబడలేదు. కంగారుగా మరింత వంగి చూశాను. అది కుర్చీ కాలు వెనక కూర్చొనుంది. ఏదో దాక్కునే ఆట ఆడుతున్నట్లు. దొంగ, అల్లరిగా తయారయ్యావు అన్నాను దానికేసి ఓ ఫ్లయింగ్ కిస్ విసిరేసి. దానికి నేను అన్నదేదో అర్థమైనట్లు యువతలకొచ్చి పైకి నా కేసి చూసింది. మరుక్షణమే నిద్రపోయింది. అలా చూస్తూనే ఉన్నాను.
కాసేపు తలని పొట్ట మీద ఏకల్లో దోపుకొని పడుకోవటం, అంతలోనే లేచి గెంతుతూ నడవటం, గింజలు తినటం, మళ్లీ టక్కున పడుకోవటం ముద్దుగా అనిపించింది. పిచ్చుక ఫోటోలు, దాని ఎగురుడు, నడక, నిద్ర, గింజలు తినటం అన్నీ వీడియోలు తీసి వాట్సాప్లో ఫ్రెండ్స్కి షేర్ చేశాను. ఆదివారం సెలవు కావటంతో పిచ్చుక గురించి అందరూ ఒకటే ముచ్చట్లు చాటింగ్లో. పిచ్చుక పిల్లతో ఇలా ఇంత టైం గడపటం నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఎప్పుడో పొద్దున తిన్న బ్రేక్ఫాస్ట్ ఆకలి దంచేస్తోంది. పిల్ల పిచ్చుక టక్కు టక్కున గింజలు కొరుకుతోంది. బుజ్జి, నువ్వు తింటున్నావు కదా, మరి నేను కూడా ఫుడ్ తినద్దు అంటూ వంటగదిలోకి నడిచాను. ఓ పని చేయటం, మధ్యలో దాన్ని తొంగి చూడటం. అలా ఓసారి వచ్చినప్పుడు దుప్పటి అడుగు నుండి దూరి యువతలకి వచ్చేసి కనబడింది. అయ్యో, లోపలికి వెళ్ళు అంటూ దాన్ని మెల్లగా ముట్టుకొని కుర్చీ అడుగుకి నెట్టాను. మెత్తని స్పర్శ ఏదోలా అనిపించింది. దానికి భయమేసిందేమో కిచకిచలాడింది. భయపడుకు, నేను నిన్నేమీ చెయ్యను అంటూ అక్కడే నేల మీద కూర్చొని సున్నితంగా ముట్టుకున్నాను. ఈ మాటు అరవలేదు. ఆ మాట అర్థమయ్యిందో లేదా చేతి స్పర్శలో ప్రేమ తెలిసిందో నిమురుతోలా కూర్చి ఉండిపోయాను. అది ఆనందిస్తున్నట్లుగా తల ఎత్తి కళ్ళు మూసుకుంది. వలకబోసిన నీళ్లు, చిందరవందర చేసిన గింజలు, దానిలోనే వేసిన రెట్టలు అంతా గమనిస్తుంటే చిన్నపిల్లలు ఆగడం చేసినట్లుగా అనిపించింది. అదంతా కూడా జాగ్రత్తగా ఒంటి చేత్తో వీడియో తీసి ఫ్రెండ్స్కి పోస్ట్ చేశాను. ఏంటి దాన్ని చంటిబిడ్డలాగా చూసుకుంటున్నట్టున్నావు? అంత ప్రేమ ఏంటి తల్లి? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? రకరకాల మెసేజ్లు అటాచ్ చేసి ఫ్రెండ్స్ కామెంట్స్ చేశారు. ఇంతలో ఏదో మాడిన వాసన తేలి వచ్చింది. అంతే, నిమురుతున్న పిచ్చుకను కుర్చీ కిందకి నెట్టి వంటగదిలోకి పరిగెత్తాను. గిన్నె నల్లగా మాడిపోయి పొగతో వంటగది నిండిపోయింది. గట్టంతా పొంగిపోయిన పాలు. అది చూడగానే నీరసం వచ్చింది. అదే అమ్మ ఉండి ఉంటే నీ ధ్యాస ఎక్కడ ఉన్నట్లుంది. ఈ కాలం పిల్లలకి చదువు, ఉద్యోగం, టెన్షన్స్ ఎక్కువ కదా. పర్వాలేదు, నేను క్లీన్ చేస్తాలే అని నేను చేసిన పొరపాటును ప్రేమగా తను సరిదిద్దేది. అదంతా క్లీన్ చేసి చేతులు కడుక్కుంటుండగా అమృత నుండి ఫోన్. పిచ్చుక ఫోటోలు, వీడియోలు ఏంటే, రేపు పెళ్లి పెట్టుకుని పిచ్చుకుని పెంచడంలో బిజీ అయిపోతున్నట్టున్నావు అంది నవ్వుతూ. పాపం చిన్నపిల్ల, వదిలేలేను కదా. వాచ్మ్యాన్కి కాల్ చేశాను, దాన్ని తీసుకెళ్లి ఏదైనా మేనేజ్ చేస్తాడేమో అని. పని మీద బయటకు వెళ్ళేటట. సాయంత్రం రాగానే వస్తానని చెప్పాడు. ఏదైనా భలే కూల్గా ఉన్నావను. గుడ్. పూలదండలకి ఆర్డర్ ఇచ్చాను కదా, అవి కలెక్ట్ చేసుకుని బ్యూటీషియన్ని తీసుకుని మీ ఇంటికి వస్తాను. చీర కట్టడం, మేకప్ తను చూసుకుంటుంది. భయంగానే ఉంది అమృత, కానీ ఏం చెయ్యను నిస్సహాయంగా అన్నాను. హే కమాన్, భయపడకు. కుషాల్ కొత్తవాడు కాదు. 2 ఏళ్లుగా నీ కొలీగ్, ఫ్రెండ్, ప్రియుడు. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడు. అంతా బానే ఉంటుంది అంటూ ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది. గుండెల్లో బెరుకు తగ్గి ఊపిరి పీల్చుకున్నాను. ఈ బుల్లిది ఎలా ఉందో అనుకుంటూ మళ్లీ పిచ్చుక పిల్ల దగ్గరకు నడిచాను. ఇప్పటి కంత నుండి తలపెట్టి, బుజ్జులు, ఏం చేస్తున్నావు నాన్నా? ఎక్కడున్నావు అంటూ తొంగి చూశాను. కనపడలేదు. ఎక్కడో మూలకు కూర్చొనుంటుంది అని పరీక్షగా చూస్తున్నాను. ఇంతలో నా తలపై నుండి పిచ్చుక అరుపు. తలెత్తి చూశాను. చిన్న పిచ్చుక గ్రిల్ మీద కూర్చొని ముద్దుగా అరుస్తోంది. అరే, ఇది బయటకొచ్చేసినట్టుంది అనుకుంటూ ఉండగానే దాని అరుపు ఆపింది. తల అటు ఇటు ఊపుతూ ఓసారి నా వంక చూసింది, వీడుకోలు చెబుతున్నట్టుగా. రెక్కలు విప్పి ఒక్కసారిగా రివ్వున ఎగిరింది. విజయవంతంగా వినీల ఆకాశంలోకి దూసుకెళ్ళింది. అది ఎగిరినందుకు ఆనందమో, విడిచి వెళ్లిపోయినందుకు దుఃఖమో నా కళ్లల్లో చెమ్మ. మనసు భారమైంది. అది ఇప్పటిదాకా ఉన్న బాల్కనీ వైపు చూశాను. శూన్యంగా అనిపించింది. అక్కడున్న కుర్చీలో కూలబడ్డాను. దాని మొదటి ప్రయత్నం విఫలమయ్యి కాకి దాడికి గురయ్యి నా చెంతకు చేరింది. ఆస్త టైంలోనే దాని నిద్రని, నడకని, తిండిని, అది అరుస్తోందని గమనించడం, వాటిని అందరితో మురిసిపోతూ పంచుకోవటం, ఇంత అనుబంధం ఏర్పడింది. అది ఎగిరిపోవటం సహజం. అది తన జీవితం. నేను సంతోషించాలి. మరి బాధపడుతున్నానెందుకు? మరి ఇంత దిగులు కమ్మేసిందే మనసులో. ఓర్చుకోలేక ఓదార్పు కోసం అమ్మకు కాల్ చేశాను. అమ్మా, మరి పిచ్చుక అని నా బాధ చెప్పబోయాను. అదేమీ వినిపించుకోకుండా అప్పగింతల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాపం, మీ పెద్దమ్మ కూతురు వెళ్ళిపోతుందని ఎంత బాధపడుతుందో తెలుసా? లేక లేక పుట్టింది, గారంగా పెంచుకుంది. బాధతో మాట రానట్లు ఫోన్ పెట్టేసింది అమ్మ. నాలో ఉలికిపాటు. పద్ధతి ప్రకారం పెళ్లి చేసి అప్పగింతలు చేసి పంపుతున్న అక్క కూతురి గురించి ఇంత బాధపడుతోందా అమ్మ? మరి చెప్పా పెట్టకుండా కన్న కూతుర్ని నేను వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటుంటే తట్టుకోగలదా?
పిచ్చుక పిల్లతో కొన్ని గంటల అనుబంధానికి ఎంత ఫీల్ అయిపోతుంటే ఇన్నేళ్లు నన్ను పెంచిన అమ్మ నాన్న మనసు ఎంత కష్టపెట్టుకుంటారో. అంతర్మదనంలో ఒక్క పెట్టున దుఃఖం తన్నుకొచ్చింది. ఖుష్, మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది. ఎన్నాళ్లైనా మన పేరెంట్స్ని ఒప్పించే పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ అప్పటిదాకా ఆగుదాం అని కుషాల్కి ఫోన్ చేసి చెప్పడానికి మొబైల్ చేతిలోకి తీసుకున్నాను. నా ప్రేమ మీద, కుషాల్ మీద నాకు నమ్మకం ఉంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.